హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీ కారప్పొడితో వచ్చేసాను. చూస్తుంటేనే అర్థమవుతుందిగా, ఉసిరికాయ కారప్పొడి. దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి దేనికైనా సూపర్గా ఉంటుంది. ఈ ఉసిరికాయ మన కళ్ళ ఆరోగ్యానికి కానీ, చర్మ ఆరోగ్యానికి కానీ, పొట్టలో గ్యాస్ట్రిక్కి కానీ, కాన్స్టిపేషన్కి కానీ అన్నిటికీ చాలా మంచిది. ఈ ఉసిరికాయ కారపొడి కోసం కావాల్సిన పదార్థాలు: నేను పెద్ద రాసి ఉసిరికాయలని ఒక 15 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 3 స్పూన్ ధనియాలు, ఒక 15 ఎండుమిర్చి, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని పక్కన ఉంచుకోవాలి. దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు ఒక 5-6 రెమ్మలు ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు ఉసిరికాయలని బాగా శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా పొడి క్లాత్తో బాగా తుడుచుకుని ఆరిన తర్వాత ఈ ఉసిరికాయలని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి మనం తీసుకున్న ఎండుమిర్చిని ఇలా తుంపుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. అవి పక్కకు తీసుకుని ఇప్పుడు అదే బాండీలో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి సన్న సెక మీద లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఒక పావు చెంచా మెంతులు, ఒక 3 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా సన్న సెక మీద దోరగా వేయించుకోవాలి. ఇవి సగానికి పైగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకులో ఉన్న చెమ్మంతా పోయే వరకు వేయించుకోవాలి. ఈ కరివేపాకు వేగేసరికి పోపులు కూడా పూర్తిగా వేగుతాయి అన్నమాట. చూస్తున్నారుగా, లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా సన్న సెగ మీద వేయించుకుంటేనే కారపొడి మంచి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇలాంటి కారపొడులు చేసుకున్నప్పుడు పొట్టు మినపప్పు వేసుకుంటేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఉసిరికాయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కార్తీక మాసంలో విరివిగా దొరుకుతూ ఉంటాయి. ఈ ఉసిరికాయలతో రకరకాల ఐటమ్స్ చేసుకుని తింటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ పోపు వేగిపోయిన తర్వాత ఆ వేడి మీద ఈ నువ్వులు వేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద ఈ నువ్వులు వేస్తే ఆ పెనం వేడికి నువ్వులు వేగిపోతాయి అన్నమాట. ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి ఇలా బాగా వేయించుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి తీసిన బౌల్లోకి ఈ పోపును కూడా వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇది ఉసిరికాయతో చేస్తున్నాం కాబట్టి చింతపండు వేయవలసిన అవసరం లేదు. మళ్ళీ అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఉసిరి తొక్కుని ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయలో ఉండే తడంతా ఆరిపోయే వరకు సన్న సెక మీద బాగా వేయించుకోవాలి. ఇది పొడిగా అయిపోయే వరకు, కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా మారే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసి ఇలా పొడిగా అయ్యి ఉసిరికాయలో ఉండే తడి మొత్తం డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే కారపొడి పొడిగా వస్తుంది. లేదంటే ఈ ఉసిరికాయలో ఉండే తడి వల్ల కారపొడి పొడిగా రాకుండా తడిగా అయిపోతుంది. అందువల్ల బాగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకుని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ముందుగా పోపుని మిక్సీ పట్టుకోవాలి. పోపు మిక్సీ అయిన తర్వాత మనం ఈ వేయించుకున్న ఉసిరి తురుమును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పోపు ఇలా మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా పుట్నాల పప్పును కూడా వేయాలి. ఆ స్కిప్ మిస్ అయింది. ఇందులో ఒక గుప్పెడు పుట్నాల పప్పును కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కరెక్ట్గా చేసుకుంటే 6 నెలల పాటు నిలవ ఉంటుంది. ఈ పోపు ఇలా మిక్సీ అయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న ఈ ఉసిరి తురుమును కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు పుట్నాల పప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారుగా, పుట్నాల పప్పు వేయడం వల్ల కూడా ఇలా పొడిగా కమ్మగా వస్తుంది. ఇలా
మనం మిక్సీ పట్టుకున్న ఉసిరి కారపొడిని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇది రైస్లో కానీ ఇడ్లీలో కానీ దేనిలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఉసిరికాయతో చేసిన పదార్థాలు మార్నింగ్ టైం కానీ 4 o'clock లోపు కానీ తినాలి. ఈవినింగ్ టైంలో ఉసిరికాయలతో చేసిన పదార్థాలు తినకపోవడమే మంచిది. చూస్తున్నారుగా ఉసిరికాయ కారం పొడి. దీన్ని రోజు మొదటి ముద్దలో తినగలిగితే 100 రోగాలకు చెక్ పెట్టి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చు. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.